సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మరి నియోజకవర్గ కార్యదర్శి కార్యదర్శులు మరి సీనియర్ నాయకులు సూర్యనారాయణ రైతు సంఘం అదేవిధంగా మండల సిపిఐ పార్టీ సహాయ కార్యదర్శి రాముడు సువర్ణ మరి రైతులు ఇక్కడ కుల్లాయిరెడ్డి మన యాడికి కార్యదర్శి ముఖ్యంగా మేము ఆంధ్ర పత్రిక ప్రకటనలో వచ్చి చూసి ఇవాళ గతంలో కూడా తుఫానుల వల్ల ఈ పప్పు శనగ అనేది అంటే ఈ పప్పు శనగే ఈ ప్రాంతం అంతా ఈ కొత్తపల్లి నిట్టూరు కొత్తపల్లిలో కూడా ఈ పప్పు శనగ మాత్రం ఎక్కువ ప్రధానంగా పంట వేస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఫస్ట్ పంట అంతా కూడా దాదాపు 200 ఎకరాలు 200 పైనే ఉందేమో. ఇదంతా కూడా రైతులకు చాలా నష్టం జరిగింది. అదేవిధంగా మన కరువు మండలాలను కూడా ప్రకటించినారు. కానీ ప్రకటించినప్పటికి కూడా మరి మన ఏవో గారు కూడా వచ్చి ఏదో పరిశీలన చేసి పోయినాడంట. కానీ మరి ఏమైందని దీనికని ఏదో ఆ తెగులు వచ్చింది లేదంటే దానికి ఏదో ఆ మందు ఈ మందు అని చెప్పి ఆయన వెళ్ళిపోయినాడు. కానీ మళ్ళీ దానికి మన నివేదిక పంపించినాడో లేదో మనకి తెలియదు. ఖచ్చితంగా ఈ పప్పు చేనే రైతులకి దాదాపు ఎకరాకి 20-30 వేలు పెట్టుబడి పెట్టి ఇవాళ అంతా ఎండిపోతే వాళ్ళ రైతు పరిస్థితి చాలా అధ్వానంగా తయారవుతోంది. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా లేదంటే గత పైన ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కానీ రైతులని ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. కానీ అనేక సార్లు కూడా మేము అడిగినప్పటికి కూడా వీళ్ళు ఏదో మనకి పెట్టుబడి రాయితీ ఇవ్వరు. ఈ మండలం కరువు మండలంకి అయితే కరువు నష్టపరిహారం రాదు, ఇవాళ కరువు సహాయ చర్యలు చేపట్టడం లేదు, ఏం చేయకోకుండా ఉన్నారు. అంటే ఇంక అట్టే ఊరికే కాలాపన చేస్తే రైతు అనేవాడు ఇవాళ మనకి రైతులకి ఈ పిల్లని ఇవ్వాలంటే కూడా చాలా మంది ముందుకు రాకోకుండా అంటే అంత దుర్భర పరిస్థితి వస్తుంది. అంటే ఈ దేశంలో అన్నం పెట్టి అన్నదాతకి వీరు ఇంత కష్టాలు వస్తున్నాయంటే మరి ప్రభుత్వాలు ఏం చూడడంలే. ఈయన నరేంద్ర మోడీ అయితే ఈ నల్ల చట్టాలు తీసుకొచ్చి మళ్ళీ దొంగదారిలో ఈ పార్లమెంటులో ఆయన ఏదో మనం జీవో తీసుకొచ్చి దాన్ని మళ్ళీ పాస్ చేయడానికి కోసం చేస్తూ ఉన్నాడు. అంటే నీకు రైతులు కనపడలేదా? నువ్వు అదాని అమ్మాని ఇవాళ వాళ్ళందరికీ ఆస్తులు పెంచుతానవే, మా రైతుల మగాళ్ళు ఏమైనా చిరునవ్వు ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. కానీ ఏం పట్టించుకోడు. ఆయన ఏదో నేను కిసాన్ మోర్చు నేను 6,000 రూపాయలు ఇస్తానా, ఈ 6,000 రూపాయలకి మనకి ఇదేమి మనం తృప్తి పడలేం. రైతులకి ఎంత పెట్టుబడి అయితే ఉంది ఇవాళ అప్పుడు ఫర్టిలైజర్ షాపుల్లో అప్పులు తెచ్చి మందులు కొట్టి పాపం వాళ్ళు ఆత్మహత్య కూడా చేసుకుంటూ ఉన్నారు. అంటే ఈ నిజవర్గంలో దాదాపు 30 మంది చనిపోయినారు నాకు తెలిసిన సమాచారంలో. కానీ మళ్ళీ ఎందుకు వాళ్ళకి పునరావాసం లేదు, లేదంటే ఇన్సూరెన్స్ వాళ్ళకి రైతులకి అది రాకోకుంది. ఎందుకు రాకోకుంది? రైతు అనేవాడు కూడా 50 ఏళ్ళు అయితే ఇవాళ పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున అనేక సార్లు మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే పెన్షన్ ఇప్పుడు 6,000 రూపాయలు వికలాంగులకు ఇస్తున్నారు కదా, 4,000 రూపాయలు ఇస్తున్నారు కదా, అంటే అది సంబంధం కాదు. రైతు పెట్టుబడి పెట్టి రైతు నష్టపోతూ ఉన్నాడు. కాబట్టి ఈ రైతు ఖచ్చితంగా మనకి 10,000 రూపాయల నెలకి ఇవ్వాలనేది మేము కోరుతూ ఉన్నాం. ఇవాళ మందుల రేటు ఆకాశం పడుతూ ఉన్నాయి. ఏదైనా సరే పంట ఇవాళ పత్తి పంట అయితే కూడా ఈ యాడికి మండలం అంతా పత్తి, ఇది పప్పు శనగ, వివిధ పంటలు కంది పంట, ఇవన్నీ వివిధ పంటలు వేస్తూ ఉన్నారు. కానీ ఇదంతా నష్టం జరిగింది. కానీ ఆ నష్టాన్ని నివేదిక తీసుకొని ఇవాళ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ వాళ్ళంతా తయారు చేసి పైకి పంపించుంటారు కదా. కానీ ఇంతవరకు రెస్పాండ్ లేదు. ఇవాళ ఇన్సూరెన్స్ రావాలి, నష్టపరిహారం రావాలి అనేక సార్లు చెప్తా ఉన్నాం. కానీ ఈ భవిష్యత్తులో కూడా ఇది ఇట్టిగా కొనసాగితే రాబోయే రోజుల్లో రైతులంతా కలుపుకొని ఇవాళ ధర్నా కార్యక్రమం చేసి వాళ్ళకి వచ్చేంత వరకు కూడా లేదంటే నిరాహార దీక్ష కానీ లేదంటే అమర నిరాహార దీక్ష కానీ మేము కూర్చుంటామని చెప్పి నాకు ఇచ్చిన అవకాశం పేర్కొన్న ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఎవరైనా మాట్లాడతారా? రైతులు దిగ్విజయంగా ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకుని ఎప్పటికప్పుడు వార్తా విశేషాలతో సరికొత్త కథనాలతో సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న మిత్రా తెలుగు టీవీ తరపున ప్రేక్షకులకు, రిపోర్టర్లకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు శుభాభివందనాలు. పొలిటికల్ యాడ్స్, ఇంటర్వ్యూస్, బిజినెస్ యాడ్స్, స్టడీ గైడెన్స్ మరియు పర్సనల్ యాడ్స్ కోసం మిత్రా తెలుగు టీవీని సంప్రదించండి. పొలిటికల్ అయినా, ప్రొఫెషనల్ అయినా, బిజినెస్ అయినా, పర్సనల్ అయినా ఇలా ఏ ప్రకటన అయినా కావచ్చు. మీ వ్యాపారాభివృద్ధిని మరింతగా విస్తరించేందుకు మిత్రా తెలుగు టీవీ ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్స్ 9110324586, 63029458550.